హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను చాలా సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. వాటికి యూజ్ అయ్యే మెటీరియల్స్ చూపిస్తాను. గోల్డ్ కలర్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ నేను ఆన్లైన్లో కొన్నాను. వైట్ బీడ్స్, సర్కిల్ షేప్ వైట్ బీడ్స్, నీడిల్, కాటన్ థ్రెడ్, కట్టర్, B7000 glue, drop shape multicolor kundans, సర్కిల్ షేప్ మల్టీకలర్ కుందన్స్. ఓకే, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఫ్లవర్స్ స్టిచ్ చేశాను. వన్ ఫ్లవర్కి వన్ ఫింగర్ గ్యాప్ తీసుకున్నాను. థంబ్నైల్ ఫింగర్ గ్యాప్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్లవర్ తీసుకోవాలి, రివర్స్ చేసి ఫ్లవర్ తీసుకోవాలి. నెక్స్ట్ వైట్ బీడ్ తీసుకోవాలి. వైట్ బీడ్ వదిలేసి నీడిల్ని ఎక్కించాలి, కిందికి వేయాలి. అంతే అండి, చాలా సింపుల్ డిజైన్. అది స్టిఫ్గా టైట్గా ఉండడానికి నేను నెక్స్ట్ ఇంకోసారి నాట్ వేస్తున్నాను. అలా కంప్లీట్ అయ్యాక రివర్స్ చేసి బ్యాక్ సైడ్ నాట్ వేయండి. అంతే, ఈజీగా ఇంట్లోనే మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ ఈ టైప్ బ్లౌజే చూపించాను, కానీ ఆ బ్లౌజ్కి ఫ్లవర్స్ వేరే అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేశాను. వాటికి ఇక్కడ సర్కిల్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. మిడిల్లో 1 సర్కిల్ షేప్ కుందన్స్ స్టిచ్ చేయాలి. వాటికి సర్కిల్ షేప్లో వచ్చేలాగా 6 కుందన్స్ వస్తున్నాయి. ఈ సైజ్ కుందన్స్కి అయితే మీరు లార్జ్ సైజ్ కుందన్స్ తీసుకున్నారంటే 4 or 5 అలా కూడా రావచ్చు. నా ప్రీవియస్ వీడియోలో కూడా రెడ్ కలర్ బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్లోనే ఉండే బ్లౌజ్ ఉంది, కానీ వాటికి వీటికి డిఫరెన్స్ మీరే చూడండి. చాలా డిఫరెన్స్ ఉంది ఆ డిజైన్కి ఈ డిజైన్కి. కస్టమర్ సేమ్ డిజైన్ కావాలి అన్నారు, ప్యాటర్న్ అయితే సేమ్ అన్నారు, డిజైన్ మాత్రం వేరేలా వేయండి అన్నారు. అందుకని నేను ఇలా వేశాను. ఈ ఫ్లవర్ కుందన్స్ అయితే కలర్ ఏమీ పోదు. నేను ప్రీవియస్ వీడియోలో వేసిన కుందన్స్కి అయితే గోల్డ్ కలర్ ఫ్లవర్ కాబట్టి అది బ్లాక్గా కూడా అవ్వచ్చు. ఫైనల్లీ డిజైన్ అయితే ఇలా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.